కరువు పని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలుపెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది మొదటి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులు వేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్ళు వెళ్ళి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మగోళ్ళలాగా కష్టపడి పని చేయలేకపోయినా మాకెంత చేతనైతుందో మేము చేస్తాం కదా, మాకు కూడా సమానంగా ఇయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఉపాధి హామీకి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. కానీ ఈ డబ్బు ఉపాధి హామీ పనిచేస్తే పేదవాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే బీజేపీ నాయకులకి కానీ బీజేపీ బినామీలకు కానీ ఈ డబ్బు పోదు. అందుకనే ఇది తగ్గించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అందుకే అదే పనిగా కుట్ర పన్ని మరి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికే బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది వరకులాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. ఇప్పటి నుంచి 60% కేంద్రం ఇస్తుందంట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలట. దీనికి ఒక కొత్త చట్టం తెచ్చారు. ఉపాధి హామీ పథకం పేరు కాదు, ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఉపాధి హామీ పనికి 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అని చెప్తోంది బీజేపీ పార్టీ. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే ఎన్నో రాష్ట్రాలు పెట్టుకోలేవు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకున్నా మన ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పనిలో 40% ఖర్చు పెట్టుకోమంటే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీని ఇంకా తగ్గించేస్తుంది లేదా మొత్తానికే తీసేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. అంతేకాదు, ఇది వరకైతే 7 గంటలో 8 గంటలో కంటే ఎక్కువ పని చేయడానికి వీల్లేదు ఉపాధి హామీలో, అంతకంటే తక్కువే చేయాలి. ఇప్పుడు 12 గంటలు చేయాలట. కొత్త చట్టంలో 12 గంటలు పని చేస్తేనే డబ్బులు ఇస్తారట. ఇది ఎక్కడి న్యాయం? ఇంత అన్యాయాలు చేస్తూ కూడా ఊరెంబడి రోడ్లెంబడి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 125 రోజులు పని ఇస్తాము అని. చూసారా ఎవరైనా? ఏమా చూసారా? 100 రోజులు కాదు 125 రోజులు పనిస్తాము అని ఇప్పుడు పోస్టర్లు వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు. చాలా మంది చూసుంటారు. కానీ ఇది బూటకం, ఇది ఒక మోసం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 100 రోజులు కూడా ఏ గ్రామంలో పని ఇయ్యలేదు. గత సంవత్సరంలో తీసుకున్న 52 రోజులు మాత్రమే సగటున పని ఇచ్చారు. ఒక మనిషికి 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. ఈ 52 రోజులు కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అంటే నమ్ముతారా? కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు
125 రోజులు పనిస్తాము అని పోస్టర్లు వేసుకుంటున్నారంటే ఎంత సిగ్గులేదనుకోవాలి వీళ్ళకి. అమ్మా 125 రోజులు పని ఇవ్వరు. ఎక్కడ మీరు పోస్టర్లు చూసినా మీ మనసులో ఇది అర్థం చేసుకోండి, అది అబద్ధం, అది మోసం, అది బూటకం. కేవలం మీ చేత వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మీ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి మాత్రమే 125 రోజులు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం. 52 రోజులు మాత్రమే ఇచ్చారు పోయిన సంవత్సరం. 100 రోజులు కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా ఇవ్వలేని వాళ్ళు, 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తారు అని మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్త చట్టం ముమ్మాటికి పేదలకు వ్యతిరేకం. ఇప్పటికే పేదరికంలో అల్లాడిపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఉపాధి హామీ పథకం కూడా తీసేస్తే ఇక మొత్తానికే ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. పని లేక వలసలు వెళ్లాల్సి వస్తుంది. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇది వరకు ఎట్లా ఉండేదమ్మా? ఉపాధి హామీ పథకం అంటే గ్రామ సభలు పెట్టేవాళ్ళు. గ్రామ సభలో గ్రామ పంచాయతీల మధ్య అందరూ గ్రామస్తులు ఉండంగా ఈ గ్రామంలో ఏం పని చేయాలి అని నిర్ణయించేవాళ్ళు. అవునా? మనం రోడ్ వేయాలనా, లేకపోతే బావి తవ్వుకోవాలనా, లేకపోతే పూడిక తీయాలనా, లేకపోతే చేన్లో వేసుకోవాలనా, పని చేసుకోవాలనా అనేది గ్రామ సభలు పెట్టి నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న కొత్త చట్టంలో ఎలా ఉంటుందో తెలుసా? గ్రామ సభలకి అధికారాలు ఉండవట. వాళ్ళు నిర్ణయిస్తారట కేంద్రంలో ఎక్కడ ఏం పని చేయాలి అని, ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి, ఏ జిల్లాలో ఏ పని ఇవ్వాలి, ఏ గ్రామంలో పని ఇవ్వాలి, అసలు పని ఇవ్వాలా పని ఇవ్వొద్దా, ఒకవేళ ఇచ్చినా ఎప్పుడు తీసేయాలి అన్నది మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వమే చూస్తుందంట. అంటే ఇక గ్రామాలు బాగుపడే అవకాశం లేదు. గ్రామాలలో రోడ్లు వేసుకోవడమో, చేనులో పని చేసుకోవడమో, లేకపోతే బావులు తవ్వుకోవడమో, పూడికలు తీయడమో, లేకపోతే ఏదైనా పని చేసుకోగలగడమో ఇక గ్రామానికి అధికారమే ఉండదు. ఇప్పుడు ఎలా తయారవుతుందంటే బీజేపీ ప్రభుత్వం చేతుల్లోకి పోతే నోటిఫికేషన్ ఇస్తారట. అంటే అక్కడెక్కడో రోడ్డు పని జరుగుతుంది, లేదా ఒక ప్రాజెక్ట్ పని జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చాము, ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పని అప్పచెప్తున్నాము. కాంట్రాక్టర్ పనిస్తే ఉపాధి హామీ పని ఉంటుంది, కాంట్రాక్టర్ పని ఇవ్వకపోతే ఉపాధి హామీ పని ఉండదు. అంటే ఆఖరికి ఎలా తయారు చేస్తున్నారంటే ఈ గ్రామస్తుల్ని ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా మారిపోతుంది. మన గ్రామాలు బాగుపడవు, మన గ్రామస్తులు బాగుపడరు, కూలీలు అంతకంటే బాగుపడరు. ఇది ఎక్కడి న్యాయమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అమ్మా, ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రారంభించిన పథకం కాబట్టే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఈ పథకాన్ని కాపాడాలి అని మీ దగ్గరికి వచ్చాను. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పథకం, ఎంతో చిత్తశుద్ధి ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి ఆలోచన చేసింది కాబట్టే ఆ రోజుల్లో పని అడిగిన 15 రోజుల్లోనే పని ఇవ్వాలి, పని చేసిన 15 రోజుల్లో పేమెంట్ అయిపోవాలి అన్న రీతిలో ఈ పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 2 నెలలు 3 నెలలైనా పేమెంట్లు రావటం లేదు. మీరే చెప్తున్నారు ఎంత పని చేసినా కూలీ ఇచ్చేది 100 రూపాయలే అని చెప్తున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యారంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆటో ఛార్జీలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు. ఇంకా ఆడోళ్ళకి లేకపోతే ఎవరికైనా అస్వస్థత చేస్తే అక్కడ ఒక టెంట్ వేసి ఒక చిన్న మెడికల్ క్యాంపు లాగా పెట్టి వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చూశారు. చిన్నపిల్లలుంటే చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టారు. ఇంత అద్భుతంగా ఉపాధి హామీ చేస్తే ఈ రోజు ఎలా తయారైంది? ఇది అంతా లంచాలు, ఎక్కడ చూసినా కూడా అన్యాయమే. జాబ్ కార్డులు తొలగించేస్తున్నారు. ఒకటే సంవత్సరంలో అమ్మా ఇటీవల కాలంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేశారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా? 65 లక్షల జాబ్ కార్డులే ఉన్నాయి. అంటే క్రమంగా తీసేస్తున్నారన్నమాట. అంటే క్రమంగా ఉపాధి హామీని చంపేయాలి అని చూస్తున్నారు. ఇటీవల కాలంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. ఇప్పుడు డిలీషన్ అయినాయి అని మొత్తుకుంటున్నారు అంటున్నారే, అందుకే. ఎందుకంటే జాబ్ కార్డులు ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఇవ్వాలి, పని ఎక్కువ చేస్తే వాళ్ళకు వేతనాలు ఎక్కువ ఇవ్వాలి. ఆ ఖర్చు మిగిలించుకోవడానికే ఈ ప్రయత్నం అంతా.
అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టింది, ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలి అని. మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది. కానీ మీరు కూడా చైతన్యం అవ్వాలి, మీరు కూడా చైతన్యవంతులుగా మారి మీరు కూడా అర్థం చేసుకోవాలి బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలేమిటి. ఈ కొత్త చట్టంతో మీకు న్యాయం జరగదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. మాతో పాటు చేయి కలపండి, అందరము కలిసి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునే కార్యక్రమం చేస్తాం.